హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ నాగరాజు, ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడిని, నూజివీడు. ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది ప్రాక్టికల్ ఓరియంటెడ్ అండి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, డిఎస్సిలో ఒక ఉద్యోగం ఉందండి. ఆ ఉద్యోగానికి 10 సార్లు జాతీయ స్థాయిలో రిప్రజెంట్ చేసినటువంటి ఒక క్రీడాకారుడు, 2 సార్లు జిల్లా స్థాయిలో రిప్రజెంట్ చేసినటువంటి ఒక క్రీడాకారుడు, అసలు ఒక్కసారి కూడా ఏ ఆటలో కనీసం జిల్లా కూడా రిప్రజెంట్ చేయకుండా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నటువంటి ఒక అతను, ముగ్గురు అప్లై చేసుకున్నారు ఆ ఉద్యోగానికి. 100 మార్కులు రిటన్ ఎగ్జామ్కి టెస్ట్ కండక్ట్ చేయబడింది. ఏ ఆట ఆడనే కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న వ్యక్తికి 90 మార్కులు వచ్చినాయి 100కి. జిల్లాగా ఆడినటువంటి వ్యక్తికి 80 మార్కులు వచ్చినాయి. అనేక సార్లు జాతీయ స్థాయిలో రిప్రజెంట్ చేసినటువంటి క్రీడాకారుడికి 40 మార్కులు వచ్చినాయి. న్యాచురల్గా ఎక్కువ మార్కులు వచ్చిన అతనికి ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం వచ్చిన అతని వ్యక్తి ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి తను రిటైర్ అయ్యే వరకు వ్యాయామ విద్యకి, క్రీడలకి ఏం న్యాయం చేస్తాడు? ఏ ఆటలోనూ ప్రావీణ్యం లేని వ్యక్తి ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందితే ఏం న్యాయం చేస్తాడు? మినిమం లాజిక్, కనీసం బేసిక్ లాజిక్ మిస్ అవుతున్నారు అధికారులు, నాయకులు కూడా. ఇలాంటి రిక్రూట్మెంట్స్ చేస్తే ఒలింపిక్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్లో మెడల్స్ కాదు, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా కనీసం బేసిక్స్ నేర్చుకోకుండా స్టాండర్డ్స్ పడిపోయి సర్వనాశనం అయిపోతాయి వ్యాయామ విద్య, క్రీడలో. నేను 2001 డిఎస్సిలో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి వేశారు. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి మార్కులు ఇచ్చారు, మెరిట్ సర్టిఫికెట్కి మార్కులు ఇచ్చారు. అలా ఇవ్వకపోతే నాకు జీవితంలో ఉద్యోగం వచ్చేది కాదు. అలా కొంతకాలం కంటిన్యూ అయింది. ఆ డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళే వాళ్ళ రాష్ట్రంలో మెజారిటీ పర్సంటేజ్ రిజల్ట్ తీసుకొచ్చే వాళ్ళలో ఉన్నారు. దయచేసి అధికారులు, నాయకులు గుర్తించండి, ఆలోచించండి. థ్యాంక్ యూ.